అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం ఇప్పుడు అన్ని దేశాలపైన ఏదో రకంగా ప్రభావాన్ని చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా క్రికెట్ పైన కూడా దీని ప్రభావం పడుతున్నట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క క్రికెట్లో ఆడేటువంటి బాల్స్ ఏదైతే ఉంటాయో ఆ బాల్స్ కొరత ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాకపోతే ఈ యొక్క బాల్స్ కొరత ప్రభావం అన్ని దేశాలపైన లేదు. అండ్ ఇప్పుడు మన ఇండియాలో జరిగేటువంటి ఐపీఎల్ పైన కూడా ఎలాంటి ప్రభావం లేదు. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ యొక్క బాల్స్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటుంది. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతలు ఇంగ్లాండ్ క్రికెట్ పైన ఇప్పుడు ఊహించని ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏప్రిల్ 3 నుంచి జరగనున్నటువంటి ఇంగ్లీష్ క్రికెట్ సీజన్కు డ్యూక్స్ బంతుల కొరత ఇప్పుడు తీవ్రంగా ఏర్పడింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్నటువంటి సంక్షోభం కారణంగా దక్షిణాసియా నుంచి యూకేకి బంతుల రవాణా తీవ్ర జాప్యం జరుగుతుండడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇంగ్లాండ్లో జరిగేటువంటి టెస్ట్ మ్యాచ్లు 18 ఫస్ట్ క్లాస్ కౌంటీలు పాల్గొనేటువంటి కౌంటీ ఛాంపియన్షిప్లో డ్యూక్స్ బంతులను ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం సాధారణ నిల్వలలో కేవలం 50% బంతులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి వాళ్ళ దగ్గర. దీంతో సీజన్ ఆరంభంలో జట్లకు పరిమిత సంఖ్యలో బంతులను కేటాయించి పరిస్థితిని చక్కదిద్దాలని అధికారులు భావిస్తున్నారు. డ్యూక్స్ బంతులను తయారు చేసేటువంటి బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ యజమాని దిలీప్ జజోడియా ఈ పరిస్థితిపైన తాజాగా స్పందించారు. గల్ఫ్ గొడవ వల్ల మేము ఇప్పుడు పెద్ద సంక్షోభంలో ఉన్నాం. సీజన్ ప్రారంభంలో క్లబ్లకు 50% బంతులను మాత్రమే ఇచ్చి మిగిలినవి తర్వాత సర్దుబాటు చేయాల్సి వస్తుంది అని కూడా ఆయన తెలిపారు. ఉపఖండంలోని ఫ్యాక్టరీలలో బంతులు సిద్ధంగా ఉన్న గల్ఫ్లో నెలకొన్నటువంటి అనిశ్చితితో విమానయాన సంస్థలు సరుకు రవాణా చేయడానికి ముందుకు రావడం లేదని కూడా వివరించారు. సో ఈ సంక్షోభం వల్ల రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయని జజోడియా అన్నారు. సాధారణంగా 120 బంతుల బాక్స్కు కిలోకు $5 ఛార్జ్ చేసేవారు. కానీ ఇప్పుడు కిలోకు $15 అడుగుతున్నారు. క్షిపణులు ఎగిరే ప్రాంతాల నుంచి సరుకు రవాణా చేయడం పెద్ద సమస్యగా మారిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితి ముందే తెలిసి ఉంటే క్రికెట్ సీజన్ ప్రారంభానికి ముందు ఎవరిపైన దాడి చేయవద్దని డొనాల్డ్ ట్రంప్కు చెప్పేవాడిని అంటూ కూడా ఆయన సరదాగా ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అంటే చూడండి, ఇక్కడ కొనసాగుతున్నటువంటి యుద్ధ ప్రభావం ఎక్కడో ఇంగ్లాండ్లో ఆడేటువంటి లోకల్ కౌంటీ మ్యాచెస్ల పైన పడుతుందంటే ప్రపంచ దేశాలపైన ఇంపాక్ట్ ఈ రకంగా కొనసాగుతుందనేది మనకు అర్థమైపోతుంది. అక్కడ జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్లకి ఇప్పుడు బాల్స్ కొరత అనేది తీవ్రంగా ఏర్పడబోతుంది. ఏప్రిల్ 3 నుంచి జరిగేటువంటి ఈ యొక్క కౌంటీ టోర్నమెంట్లో సగం టోర్నమెంట్ నిర్వహించడానికి వరకే మాత్రమే ఇప్పుడు బాల్స్ అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఏదో ఒక రకంగా తెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కూడా కుదరకపోతే ఈ టోర్నమెంట్ మధ్యలోనే ఆగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో పూర్తిగా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం గల్ఫ్లో ఏర్పడేటువంటి విమానయాన పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గతంలో ఎప్పుడు ఎదుర్కొన్నటువంటి ఒక సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటుంది. దీంతో అక్కడ మ్యాచ్లు ఆడేటువంటి వ్యక్తులు కూడా ఇది పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తుందా లేదా అనేటువంటి ఒక ఆందోళన అయితే ఎదురు చూస్తున్నారు.